Hello students, good morning. Today topic cost accounting, second unit material cost. మెటీరియల్ అనగా ముడి పదార్థములు. ఓకే, ఒక వస్తువును ప్రోడక్ట్ చేయడానికి, ఉత్పత్తి చేయడానికి మొత్తం వ్యయంలో మెటీరియల్ యొక్క వ్యయం చాలా హెచ్చుగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే అధిక వ్యయమును మెటీరియల్కే వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి మెటీరియల్స్లో అనవసరమైన నష్టమును, వృధాను, దుబారాను అరికట్టడానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకునే విషయంలో మెటీరియల్ వృధా కాకుండా, అదేవిధంగా ఎటువంటి నష్టము కాకుండా సరైన వస్తువును ఉత్పత్తి చేయడానికి కొన్ని నియంత్రణ పద్ధతులు ఉన్నవి. అయితే తయారైన వస్తువుగా మార్చాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీకి పంపించే వస్తువులను లేదా మెటీరియల్స్ను ఈ ముడి పదార్థాలలో చేర్చడం జరిగింది. అయితే ఇక్కడ మెటీరియల్స్ ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అధిక భాగం ఖర్చు వెచ్చించడం జరుగుతుంది. అయితే ఈ మెటీరియల్స్ ద్వారా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తాం. అయితే ఈ మెటీరియల్స్ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకు డైరెక్ట్ మెటీరియల్స్ అని, అదేవిధంగా ఇండైరెక్ట్ మెటీరియల్స్ అని 2 రకాల మెటీరియల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేసి మనం చూడండి, డైరెక్ట్ మెటీరియల్ అంటే ప్రత్యక్ష మెటీరియల్, ప్రత్యక్ష ముడి పదార్థాలు. ప్రత్యక్ష ముడి పదార్థం అనగా ఒక వస్తువు ఉత్పత్తి యొక్క వ్యయానికి నేరుగా లేదా ప్రత్యక్షంగా గుర్తించదగిన లేదా కేటాయించబడినటువంటి మెటీరియల్స్ని ప్రత్యక్ష మెటీరియల్స్గా చెప్పవచ్చును, అంటే డైరెక్ట్ మెటీరియల్గా చెప్పవచ్చును. అయితే ఇది తయారైన వస్తువులో ఒక భాగమును గుర్తించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఒక వస్తువును తయారు చేస్తున్నాం. ఇక్కడ మనకు ఒక వస్తువు అనగా ఒక ఫర్నిచర్ను తయారు చేస్తున్నాం. ఈ ఫర్నిచర్ తయారీలో వాడబడేటటువంటి కట్టె అనగా వుడ్ అనేది ఇక్కడ మనకు ప్రధానం. అంటే మనకు అది ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనకు వుడ్ని తేలికగా గుర్తించగలుగుతాం. అయితే వుడ్ అనేది మనకి ఇక్కడ ఒక ముడి పదార్థమే. ఆ కట్టె ద్వారా మనం ఏం చేస్తాము, ఫర్నిచర్ను తయారు చేయడం జరుగుతుంది. అయితే ఆ వుడ్ని మనం దేనిగా గుర్తించడం జరిగింది, డైరెక్ట్ మెటీరియల్స్గా. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఆ వుడ్ ద్వారా ఫర్నిచర్ను తయారు చేయగలుగుతున్నాం కాబట్టి ఆ వుడ్ని ప్రత్యక్ష మెటీరియల్గా చెప్పవచ్చును, అనగా డైరెక్ట్ మెటీరియల్గా చెప్పవచ్చును. అయితే ఇక్కడ మనకు డైరెక్ట్ మెటీరియల్ తయారైన వస్తువుతో పాటు గుర్తించగలిగే సామర్థ్యత కలిగి ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఏమంటుండు, దే ఆర్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఐడెంటిఫై విత్ ద ఫినిష్డ్ ప్రోడక్ట్. అంటే ఇక్కడ వచ్చేసి మనకు వస్తువు తయారైంది. ఆ తయారైన వస్తువును మనము ఈ ప్రత్యక్ష మెటీరియల్ ఏం చేస్తున్నాం, డైరెక్ట్ మెటీరియల్లో దాన్ని గుర్తించగలుగుతున్నాం. వుడ్ అనేది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి అదేంటి మనకి ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, తయారైన వస్తువులు అది ప్రధానమైన భాగమై ఉండాలంట. ప్రధాన భాగం ఏంటిది, ఇక్కడ మనకు వుడ్డే కదా. ఇక్కడ వచ్చేసి మనం చూడండి, దే బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. అంటే ఇక్కడ మనకు వుడ్ అనేది ఏంటిది, మనకి ఇక్కడ ప్రధానమైన భాగం. ఆ చెక్క ద్వారానే, ఆ కట్టె ద్వారానే మనము ఫర్నిచర్ను తయారు చేస్తున్నాం. ఓకే, ఇది మనకేంటిది ప్రత్యక్ష మెటీరియల్, డైరెక్ట్ మెటీరియల్గా చెప్పవచ్చును. అయితే ఇక్కడ చూడండి, మనకు ప్రత్యక్ష మెటీరియల్కి సంబంధించినంత వరకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నవి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఉంది, మెటీరియల్కి సంబంధించినటువంటి డెఫినేషన్ ఉంది. అండర్లైన్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు నోట్స్గా రాసుకోండి. ఓకే, ఈ డైరెక్ట్ మెటీరియల్. నెక్స్ట్ ఇండైరెక్ట్ మెటీరియల్. ఇండైరెక్ట్ మెటీరియల్ అనగా ఇక్కడ చూడండి, మనకు
ఇక్కడ ఏమంటుండు, ఇండైరెక్ట్ మెటీరియల్ ఈజ్ దట్ మెటీరియల్ విచ్ కెన్ నాట్ బి ఈజీలీ ఐడెంటిఫై టు ఏ స్పెసిఫిక్ జాబ్. ఓకే, ఇక్కడ మనకు పనిచేస్తున్నప్పుడు అంటే ఇక్కడ మనకు చూడండి, ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయలేకపోతాం. అంటే ఇక్కడ చూడండి, మనకు ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, ప్రత్యక్ష మెటీరియల్లో వుడ్ కట్టె అనేది మనకు ప్రధానమైన వస్తువుగా ప్రధానమైన మెటీరియల్గా చెప్పుకున్నాం. అయితే ఫర్నిచర్ మనం తయారు చేస్తున్నాం. ఆ తయారు చేసే విషయంలో మనకు ఏమి అవసరం ఉంటాయి, ఇక్కడ మనకు కొన్ని మేకులు అవసరం ఉంటాయి, దాన్ని బిగించుకోవడానికి మొలలు అవసరం ఉంటాయి. ఆ మేకులు మనకేంటి, ఇక్కడ మనకు ఇండైరెక్ట్ మెటీరియల్గా చెప్పవచ్చును. అంటే ఆ వస్తువును తయారు చేయడానికి అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా డైరెక్ట్ మెటీరియల్కి సహాయపడతాయి. ఆ సహాయపడేటటువంటి మెటీరియల్ని ఏమంటాం మనము, ఇండైరెక్ట్ మెటీరియల్గా చెప్పవచ్చును. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్స్ చూడండి. సచ్ ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఇంక్లూడ్ లూబ్రికెంట్స్, కాటన్ వేస్ట్ మెటీరియల్ యూజ్డ్ సర్వీస్ డిపార్ట్మెంట్స్. అదేవిధంగా సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది సచ్ ఇండైరెక్ట్ మెటీరియల్స్ ఆర్ సేవింగ్ థ్రెడ్ యూజ్డ్ ఇన్ డ్రెస్ మేకింగ్. అంటే ఇక్కడ చూడండి, మనకు ఒక దుస్తువులను తయారు చేసే వ్యక్తి అనుకో, తాను వాడబడేటటువంటి కుట్టు ద్వారా ఏంటిది ఇక్కడ మనకు ఇండైరెక్ట్ మెటీరియల్. అతను కుట్టేటటువంటి క్లాత్ ఏమో డైరెక్ట్ మెటీరియల్ అయితే, అతను వాడబడే దారం ఏంటిది, థ్రెడ్ ఏంటిది, ఇండైరెక్ట్ మెటీరియల్గా చెప్పవచ్చును. ఓకే, అదేవిధంగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫర్నిచర్ తయారు చేసే విషయంలో. అదేవిధంగా వచ్చేసి మనకు దుస్తులు తయారు చేసే విషయంలో కూడా, దుస్తులు తయారు చేసే విషయంలో కుట్టుదారం ఇండైరెక్ట్ మెటీరియల్ అయితే, అదేవిధంగా ఫర్నిచర్ తయారు చేసే విషయంలో మేకులు ఇండైరెక్ట్ మెటీరియల్గా చెప్పవచ్చును. ఓకే, ఇవి మనకు ఇండైరెక్ట్ మెటీరియల్స్. డైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ మెటీరియల్స్. ఓకే, ఇవి మనకు చాలా ఇంపార్టెంట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చేసరికల్లా మనకు కొన్ని ఈక్వేషన్స్ ఉన్నవి. ఆ ఈక్వేషన్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్స్ వేటి మీద ఉంటాయి అంటే స్టాక్ లెవెల్స్, సరుకు యొక్క నిల్వ స్థాయిల మీద ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకు సరుకు. అయితే ఈ సరుకు చూడండి, మనకి ఇక్కడ స్టోర్స్కు వచ్చినటువంటి సరుకు ఎప్పటికప్పుడు వాటిని నింపుతూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది, ఇక్కడ మనకు స్టోర్స్ విభాగము సమర్థవంతంగా పనిచేయడాలంటే ఆ స్టాకు దానికి సంబంధించినటువంటి స్టాకు ఎంత ఉంది, అదేవిధంగా వచ్చేసి మనకు మినిమం లెవెల్లో ఉందా, మ్యాక్సిమం లెవెల్లో ఉందా, లేకపోతే ఆర్డర్ ఏమన్నా చేయాలా అని మొత్తం ఎవరు చూసుకుంటారు, ఇక్కడ మనకు స్టోర్ కీపర్ చూసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమంటుంది, మనకు వన్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ స్టోర్ కీపర్ ఈజ్ ద రీఆర్డరింగ్ ఆఫ్ స్టోర్ టు ఎన్షూర్ సఫిషియంట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది స్టోర్ డిపార్ట్మెంట్ అండ్ కాన్స్టాంట్ ఫ్లో ఆఫ్ మెటీరియల్స్ టు ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ద ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ ది మెటీరియల్స్. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో. ఇక్కడ చూడండి, మనకు ఉత్పత్తి విభాగానికి పంపించాలి మెటీరియల్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఉత్పత్తి విభాగానికి పంపించాలంటే అక్కడ మనకు కనిష్ట స్థాయి ఎంత ఉంది, గరిష్ట స్థాయి ఎంత ఉంది, అంటే మాక్సిమం లెవెల్ ఎంత ఉంది, మినిమం లెవెల్ ఎంత ఉందో స్టాకు తెలుసుకోవాలి. ఓకే, మినిమం లెవెల్ ఉన్నా కూడా స్టాకు ఉత్పత్తి చేసే విషయంలో ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా మ్యాక్సిమం లెవెల్ ఉన్నా కూడా మెటీరియల్ ఏమవుతుంది, వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇతని యొక్క డ్యూటీ ఏంటిదంటే స్టాకు ఏ విధంగా ఉంది, స్టాక్ లెవెల్ ఏ విధంగా ఉంది, మినిమం లెవెల్లో ఉందా, అదేవిధంగా మ్యాక్సిమం లెవెల్లో ఉందా, లేకపోతే ఆర్డర్ ఏమైనా చేయాలా, రీఆర్డరింగ్ ఎవరు చూసుకుంటారు ఇదంతా మనకి ఇక్కడ. ఆ డ్యూటీ ఎవరిది, స్టోర్ కీపర్ది. ఓకే, ఆ స్టోర్ కీపర్ తయారు చేసేటటువంటి ఈ మెటీరియల్ యొక్క నిల్వను తెలుసుకునేటటువంటి కొన్ని పద్ధతులు ఉన్నవి. ఆ పద్ధతులను చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి మనకు ఈక్వేషన్స్ సంబంధించినవి. ప్రాబ్లమ్స్కు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటిది, మినిమం స్టాక్ లెవెల్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటిది, ఇక్కడ మనకు మినిమం స్టాక్ లెవెల్.
మినిమం స్టాక్ లెవెల్. మినిమం స్టాక్ లెవెల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు మెటీరియల్స్ ఒక నిర్ణీతమైన పరిమాణమునకు తక్కువగా ఉండరాదని తెలియజేస్తుంది ఇది. అంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఏమంటుండు, ఇట్ రిప్రజెంటెడ్ ద క్వాంటిటీ బిలో విచ్ స్టాక్ ఆఫ్ ఎనీ ఐటమ్ షుడ్ నాట్ బి అలౌడ్ టు ఫెయిల్. ఇట్ అసర్టైన్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. ఓకే, ఇక్కడ చూడండి, మనకు వివిధ రకాలైన మెటీరియల్స్ ఒక నిర్ణీతమైన పరిమాణమునకు తక్కువగా ఉండరాదని ఈక్వేషన్ తెలియజేస్తుంది. ఆ ఈక్వేషన్ ఏ విధంగా ఉందో చూడండి. మినిమం స్టాక్ లెవెల్ ఈక్వల్ టు రీఆర్డరింగ్ లెవెల్ మైనస్ ఇంటూ నార్మల్ యూసేజ్ ఇంటూ నార్మల్ రీఆర్డరింగ్ పీరియడ్. ఓకే, ఇది మనకేంటిది, మినిమం స్టాక్ లెవెల్లో ఉన్నటువంటి ఈక్వేషన్. ఓకే, ఇది మనకు ఫస్ట్ది మినిమం స్టాక్ లెవెల్ ఈక్వల్ టు రీఆర్డరింగ్ లెవెల్ మైనస్ నార్మల్ యూసేజ్ ఇంటూ నార్మల్ రీఆర్డరింగ్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఏం చెప్తుందంటే, మెటీరియల్ ఇక్కడ వచ్చేసి మనకు ఏ మెటీరియల్ అయినా ఒక నిర్ణీతమైన పరిమాణానికి అధిగమించరాదని ఇది తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమంటుండు, ఇట్ రిప్రజెంటెడ్ ద క్వాంటిటీ అబోవ్ విచ్ ద స్టాక్ ఆఫ్ ఎనీ ఐటమ్ షుడ్ నాట్ బి అలౌడ్ టు బి కెప్ట్. ఇట్ ఈస్ అసర్టైన్డ్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. అంటే ఇక్కడ వచ్చేసి మనకు అధిక పరిమాణంలో మెటీరియల్ని నిల్వ ఉంచుకోరాదు. అంటే అక్కడ కనిష్ట లెవెల్లో ఎంత పరిమాణం ఉండదంట, నిర్ణీతమైన పరిమాణంకు తక్కువగా ఉండరాదని కనిష్ట లెవెల్, మినిమం లెవెల్, స్టాక్ లెవెల్ తెలియజేస్తుంది. అదేవిధంగా మ్యాక్సిమం లెవెల్ ఏం తెలియజేస్తుంది, అధిక పరిమాణం ఉండరాదని తెలియజేస్తుంది. ఓకే, దాని ఈక్వేషన్ చూడండి, మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఈక్వల్ టు రీఆర్డరింగ్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ మైనస్ ఇంటూ మినిమం యూసేజ్ ఇంటూ మినిమం రీఆర్డరింగ్ పీరియడ్. ఓకే, ఇది మనకు మ్యాక్సిమం స్టాక్ లెవెల్కి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఓకే, మ్యాక్సిమం స్టాక్ లెవెల్ ఈక్వల్ టు రీఆర్డరింగ్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ మైనస్ ఇంటూ మినిమం యూసేజ్ ఇంటూ మినిమం రీఆర్డరింగ్ పీరియడ్. ఓకే, ఇది మనకి ఏంటిది, మ్యాక్సిమం స్టాక్ లెవెల్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, రీఆర్డరింగ్ లెవెల్ అంటే తిరిగి ఆర్డర్ చేయవలసినటువంటి స్థాయిలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇందులో వచ్చేసి మనకు ఏ మెటీరియల్ నిల్వ అయినా ఒక నిర్ణీత స్థాయికి చేరుకోగానే అదనపు మెటీరియల్స్ కొనుగోలు చేయాలని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మనకు మెటీరియల్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ ప్రొడ్యూస్ చేసే విషయంలో మెటీరియల్ ఏవైనా ఆర్డర్ చేయాలన్నా, అంటే ఇక్కడ వచ్చేసి మనకు వస్తువు ప్రోడక్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా కొన్ని వస్తువులను ప్రొడక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు మెటీరియల్ లేకపోతే ఏం చేస్తున్నాం, మళ్ళీ రీఆర్డర్ చేయాలి, మళ్ళీ తిరిగి ఆర్డర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ చూడండి. ఇక్కడ మనకు తిరిగి ఆర్డర్ చేయవలసిన స్థాయి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్ దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ చూడండి. రీఆర్డరింగ్ లెవెల్ ఈక్వల్ టు మినిమం కన్జంక్షన్ ఇంటూ మినిమం మ్యాక్సిమం రీఆర్డరింగ్ పీరియడ్. ఓకే, ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ మనకు తిరిగి ఆర్డర్ చేయవలసినటువంటి ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయి ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ మనకు రీఆర్డరింగ్ లెవెల్ ఈక్వల్ టు మ్యాక్సిమం కన్జంప్షన్, అంటే మనము ఎంత ఉపయోగించినాము, ఇంటూ మ్యాక్సిమం రీఆర్డరింగ్ పీరియడ్. అంటే ఇక్కడ వచ్చేసి మనకు రీఆర్డరింగ్ పీరియడ్ ఉంది కదా, కాలము, ఆ కాలంకి సంబంధించినటువంటి మనకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు పీరియడ్, దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఇంకో ఈక్వేషన్ ఉంది. రీఆర్డరింగ్ లెవెల్ ఈక్వల్ టు మినిమం లెవెల్ ప్లస్ కన్జంప్షన్ డ్యూరింగ్ ద టైమ్ రిక్వైర్డ్ టు ద గెట్ ఫ్రెష్ డెలివరీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఎంత కన్జంప్షన్ చేసినామో, టైంకి ఎంత కన్జంప్షన్ చేసినామో ఆ కన్జంప్షన్ సంబంధించినటువంటి దాన్ని ఏం చేస్తున్నాము, యాడ్ చేస్తున్నాం. దేనికి యాడ్ చేస్తున్నాము, మినిమం లెవెల్కి. మినిమం లెవెల్ అయితే ఎంత ఉందో దానికి కన్జంప్షన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇది సెకండ్కి సంబంధించినది. దేంట్లో, రీఆర్డరింగ్ లెవెల్లో.
ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ఇక్కడ రీఆర్డరింగ్ లెవెల్ ఈక్వల్ టు మ్యాక్సిమం కన్జ్యూమ్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డరింగ్ పీరియడ్. ఓకే, ఒకవేళ ఇక్కడ వచ్చేసి మనకు ఇట్ ఈస్ ఆల్సో క్యాలిక్యులేటెడ్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. ఈ ఫార్ములాతో కూడా మనము క్యాలిక్యులేట్ చేయవచ్చును. అదేంటిది రీఆర్డరింగ్ లెవెల్ ఈక్వల్ టు మినిమం లెవెల్ ప్లస్ కన్జ్యూమ్షన్ డ్యూరింగ్ ద టైమ్ రిక్వైర్డ్ టు గెట్ ద ఫ్రెష్ డెలివరీ. ఓకే, ఈ విధంగా మనము రీఆర్డరింగ్ లెవెల్ని క్యాలిక్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఫోర్త్ది యావరేజ్ స్టాక్ లెవెల్. యావరేజ్ స్టాక్ లెవెల్ చూడండి, ఇక్కడ మనకు ఇది సగటు నిల్వ స్థాయి ఏ విధంగా ఉందో తెలియజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సగటు నిల్వ ఏ విధంగా ఉంటుందంటే ఇది ఒక సంస్థకు ఉన్నటువంటి సగటు సరుకు స్థాయిని తెలియజేస్తుంది. అంటే ఒక సంస్థకు సంబంధించినటువంటి స్టాక్ ఎంత ఉంది, సగటు యావరేజ్గా ఎంత స్టాక్ ఉన్నది దాన్ని తెలియజేసేటువంటి ఈక్వేషన్ ఏంటిది మనకి ఇక్కడ యావరేజ్ స్టాక్ ఆఫ్ లెవెల్. అంటే మెటీరియల్కి సంబంధించినటువంటి యావరేజ్ స్థాయిని తెలియజేసేటువంటి ఈక్వేషన్. యావరేజ్ స్థాయిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి. మనకి ఇక్కడ యావరేజ్ స్టాక్ లెవెల్ ఈక్వల్ టు మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ 1/2 ఇంటూ రీఆర్డరింగ్ క్వాంటిటీ. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి యావరేజ్ స్టాక్ లెవెల్ ఏ విధంగా వస్తుందంటే మినిమం స్టాక్ లెవెల్ని ఏం చేస్తాం ఇక్కడ మనము ప్లస్ చేసి అదేవిధంగా రీఆర్డరింగ్ క్వాంటిటీని ఆఫ్ చేయడం జరుగుతుంది. మినిమం స్టాక్ లెవెల్కి రీఆర్డరింగ్ క్వాంటిటీని ఆఫ్ చేసి యాడ్ చేయగా మనకి ఏమొస్తుంది ఇక్కడ మనకు యావరేజ్ స్టాక్ లెవెల్ ఈక్వల్ టు మినిమం స్టాక్ లెవెల్ ప్లస్ 1/2 ఆఫ్ ఇంటూ రీఆర్డరింగ్ క్వాంటిటీ. ఓకే, ఇది మనకు యావరేజ్ స్టాక్ లెవెల్. నెక్స్ట్ డేంజర్ లెవెల్ ఆఫ్ స్టాక్, అపాయకర నిల్వ స్థాయి. అంటే ఇక్కడ చూడండి మనకు కనిష్ట స్థాయి నిల్వ కంటే తక్కువగా నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు మినిమం లెవెల్ కంటే తక్కువ అయిందనుకో అదేమవుతుంది మనకి ఇక్కడ డేంజర్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఒక వస్తువును ప్రోడక్ట్ చేయడం అంటే కనీసం మినిమం స్టాక్ లెవెల్ ఉండాలి. మినిమం స్టాక్ లెవెల్ కంటే తక్కువగా మనకి ఇక్కడ మెటీరియల్ ఉందనుకో అదేంటిది మనకు డేంజర్ లెవెల్ అయిపోతుంది. ఓకే, ఆ డేంజర్ లెవెల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. డేంజర్ లెవెల్ ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ మనకు డేంజర్ లెవెల్ ఈక్వల్ టు యావరేజ్ రేట్ ఆఫ్ కన్జ్యూమ్షన్ ఇంటూ ఎమర్జెన్సీ డెలివరీ టైం. ఇక్కడ వచ్చేసి మనకు డేంజర్ లెవెల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే యావరేజ్ రేట్ ఆఫ్ కన్జ్యూమ్షన్. ఇక్కడ వచ్చేసి మనకు రేటు మనకు ప్రాబ్లంలోనే ఇచ్చేస్తాడు. యావరేజ్ రేట్ ఎంతదో మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చేస్తాడు. అదేవిధంగా వచ్చేసి మనకి ఇంటూ ఎమర్జెన్సీ డెలివరీ టైం కూడా ఇచ్చేస్తాడు. దాని రెండుని ఇంటూ చేయగా మనకి ఏమొస్తుంది ఇక్కడ మనకు డేంజర్ స్టాక్ లెవెల్ వచ్చేస్తుంది. ఓకే, అపాయకరమైన నిల్వ స్థాయిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అపాయకర స్థాయి ఈక్వల్ టు సగటు వినియోగపు రేటు ఇంటూ అత్యవసర డెలివరీ కాలము. ఓకే, ఇది మనకేంటిది డేంజర్ లెవెల్ ఆఫ్ స్టాక్. ఓకే, నెక్స్ట్ చూడండి ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ. దీన్ని ఏమంటామంటే మనము ఈఓక్యూ అంటే ఎకనామిక్ ఆర్డరింగ్ పరిమాణముగా చెప్పవచ్చు. ఎకనామిక్ ఆర్డరింగ్ పరిమాణం. ఇప్పుడు వచ్చేసి మనం చూడండి ఇది ఒక వస్తువును ఏ పరిమాణంలో కొనుగోలు చేసినట్లయితే కొనుగోలు వ్యయాలు కనిష్ట స్థాయిలో ఉండి గరిష్ట ప్రయోజనము చేకూరునో ఆ పరిమాణ స్థాయిని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏమంటుండు ఇట్ రివర్స్ టు ద సైజ్ ఆఫ్ ది ఆర్డర్ దట్ గివ్స్ మ్యాక్సిమం ఎకనామీ ఇన్ పర్చేజింగ్ ఎనీ మెటీరియల్. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఆప్టిమమ్ ఆర్ స్టాండర్డ్ ఆర్డరింగ్ క్వాంటిటీ. ఇట్ ఈస్ అసర్టైన్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. ఓకే, ఇది వచ్చేసి మనకు ఒక వస్తువును ఏ పరిమాణంలో కొనుగోలు చేసినట్లయితే కొనుగోలు వ్యయాలు తక్కువ స్థాయిలో ఉంటాయంట. తక్కువ స్థాయిలో ఉండి గరిష్ట ప్రయోజనం చేకూరుతుంది. అంటే ఇక్కడ వచ్చేసి మనకేంది మెటీరియల్స్ ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము తక్కువకు కొనుగోలు చేసి అదేవిధంగా దానిని ఏం చేస్తాము ఎక్కువ పరిమాణం గల లేదా ఎక్కువ క్వాలిటీ గల వస్తువుగా ప్రోడక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఈఓక్యూ అనగా ఎకనామిక్ ఆర్డర్
quantity equal to under root of 2CO divided by I. 2CO EOQ equal to under root of 2CO divided by I, where EOQ అనగా ఏంటి మనకి ఇక్కడ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, సి అనగా ఏంటిది మనకి ఇక్కడ యాన్యువల్ కన్జంప్షన్ ఆఫ్ ది మెటీరియల్ ఇన్ యూనిట్స్, అంటే ఎంత యూజ్ చేసినాము, సంవత్సరంలో ఎంత మెటీరియల్ని యూజ్ చేసినాము. అదేవిధంగా వచ్చేసి మనకు ఓ కాస్ట్ ఆఫ్ ప్లేసింగ్ వన్ ఆర్డర్ ఇంక్లూడింగ్ ద కాస్ట్ ఆఫ్ రిసీవ్ విధంగా గూడ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ ఓ ఏం చెప్తున్నది, ఆర్డర్లో ఒక్కొక్క వస్తువును ఎంత ఖర్చు చేసినాము, అదేవిధంగా వస్తువులను స్వీకరించకయ్యే ఖర్చుతో సహా ఎంత అయింది, ఆ ఖర్చుని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటిది మనకు ఓ అనగా కాస్ట్ ఆఫ్ ప్లేసింగ్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆర్డర్ యొక్క పరిమాణం, ఆ పరిమాణం ఎంత ఉందో మనము ఈ సిలో చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఐ ఈక్వల్ టు ఏంటిది మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ పర్ యూనిట్ పర్ ఇయర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాము అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఏమంటుంది, ఇక్కడ మనకు ఒక వ్యయానికి సంబంధించినటువంటి పరిమాణంలో ఇక్కడ మనము ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది. అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఏంటిది మనకి ఇక్కడ ప్రాబ్లంలోనే ఇచ్చేస్తాడు. అనగా మనకేంటిది అనగా ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఆ స్టాక్ లెవెల్ను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మనకు ప్రాబ్లంలో చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అయితే ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటుంది, ఆ పేమెంట్ ప్రకారం మనము దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, ఇక్కడ మన ప్రిన్సిపల్ వచ్చేసి ఈఓక్యూ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2CO డివైడెడ్ బై ఐ. ఓకే, ఇది మనకు ఈక్వేషన్స్ స్టాక్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మ్యాక్సిమం లెవెల్లో, మినిమం లెవెల్లో, అదేవిధంగా రీఆర్డరింగ్ లెవెల్లో, యావరేజ్ లెవెల్లో, డేంజర్ లెవెల్లో, అదేవిధంగా ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీలో ఏ విధంగా ఉన్నాయో నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ ద్వారా వాటిని సాల్వ్ చేద్దాం. ఓకే, ఇవి మొత్తం మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నోట్స్ చేసుకోండి, ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. మొత్తం మీకు అండర్లైన్ చేసినటువంటి ప్రతిదీ ఇంపార్టెంటే. ఆ ఇంపార్టెంట్ ప్రతి ఈక్వేషను చదవండి, గుర్తుంచుకోండి, ఐడెంటిఫై చేయండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు జర కేర్ఫుల్గా విని ప్రాబ్లమ్స్ సొల్యూషన్ రాసుకోండి. ఓకే.